హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధనాస్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు కుకింగ్ వీడియో అయితే చూపించలేదు. మేము దీపావళి పండగకి ఆఫర్లో తీసుకున్నాం అనమాట ఎయిర్ ఫ్రైయర్ని. సో చాలా ఎగ్జైటింగ్ ఉన్నాను అన్బాక్సింగ్ చేయడానికి. ఒకసారి మీకు కూడా అన్బాక్సింగ్ చూపించి లోపల ఏమేమి వస్తువులు ఉన్నాయని చూపించాలని చాలా ఎగ్జైటింగ్ ఉన్నాను. ఒకసారి చూసేద్దాము. మంచిగా పకడ్బందీగా ప్యాకింగ్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ ఒక పైన ఒక థర్మోకోల్ ఉంది. ఇది వచ్చేసి ప్లేటు. లోపల ఇదే అనమాట ప్లేట్ మనకు ఉండేది. చూపిద్దాం. ఫస్ట్ అయితే ఓపెన్ చేసి అన్ని కింద పెడదాం. ఏదో బుక్లెట్ లా ఉంది. ఓకే, అమ్మో బరువు బాగానే ఉంది ఈ బాక్స్. ఇంకేం లేవుగా బాక్స్లో? చూపి. ఇంకేం లేదు, జస్ట్ ఎంటీ. ఇక్కడ పెడేద్దాం. ఓకే, వావ్. సో ఇక్కడంతా కూడా సెట్టింగ్స్ ఎలా చేయాలి ఎలా చేయకూడదని అన్నీ మనకి ఆప్షన్స్. అంటే ఇది టెంపరీ ఇది షీట్ ఉంటుంది అనమాట. మేబీ దాని మీద ఉండొచ్చు, నాకు కనిపించలేదు. ఇక్కడ వైర్ ఇచ్చారు, ప్లగ్ పాయింట్. జస్ట్ మీకు చూపించడానికి టేప్తో కొలుస్తున్నాను. ఇదైతే 1 మీటర్ ఉంటుందంట ఇక్కడ స్టార్టింగ్ నుంచి. ఆల్మోస్ట్ 1 మీటర్ ఉంది. చాలా స్ట్రాంగ్గా ఉంది ఇది. అంటే ఓవెన్కి కూడా ఓవెన్కి కూడా ఇలాగే ఉంటుంది. 15 amps అంట ఈ ప్లగ్ పాయింట్. ఒకసారి ఓపెన్ చేద్దాం. ఓ రావట్లేదు. ఐ థింక్ ఇక్కడ ఒక బటన్ ఉంది, ఇది చూపించండి. ప్రెస్ చేసి పుల్ అవుట్ చేయాలి. బాగుంది, స్పేస్ చాలా ఉంది. 8.5 అండి కెపాసిటీ. లెంత్ బై విడ్త్. చక్కగా మనం ఏదైనా ఇందులో బేక్ చేసుకోవచ్చు. ఓటీజీ లాగే, సేమ్ ఓటీజీ లాగే ఓవెన్, టోస్టర్ అండ్ గ్రిల్ ఏదైనా చేసుకోవచ్చు. మనం ఏదైనా కంటైనర్ పెట్టాలన్నా కూడా 8 inches పెట్టుకోండి, ఫ్రీగా ఉంటుంది మనకి వాడుకోవడానికి. ఇప్పుడు ఇది ఉంది కదా మిడిల్లో రౌండ్గా, ఇది పైన ఉంటుంది అనమాట. అన్ని పక్కల ఈవెన్గా ఉంది కాబట్టి మనం కొంచెం రెస్ట్ చేయాలి. నాకు తెలిసి చాలా ఏమి డౌన్కి వెళ్ళట్లేదు, కాస్త గ్యాప్ అయితే ఉంది, ఒక 1/2 inch to 1 inch వరకు. లోపల ఇంటీరియర్ చూద్దాము. సేమ్ ఓవెన్లో లాగా ఇక్కడ ఒక ఐరన్ రాడ్ అయితే ఇలా సర్కులర్లో ఉంది, మైక్రోవేవ్ ఓవెన్ లాగా. సో ఇదంతా స్పేసు. మళ్ళీ దీన్ని ఇన్సర్ట్ చేద్దాం. ఎస్, ఇందులో ఏమి ఇచ్చారు? యూజర్ మాన్యువల్. మనకి ఇక్కడ ఆల్రెడీ కొన్ని మాన్యువల్స్ ఇచ్చారనమాట, ఈజీగా చేసుకునేటట్టు. కొన్ని రెసిపీస్ కూడా బుక్ ఇచ్చారు. సో ఇది ఎలా యూజ్ చేయాలనేది ఈ బుక్లో మనం చదువుకొని చేయాలి. నేను ఒకసారి చదివి ఒకసారి కన్ఫర్మ్ అయిన తర్వాత నేను మీకు రెసిపీస్ షేర్ చేస్తానమాట. నెక్స్ట్ నా ఫస్ట్ వీడియో ఒకటి షేర్ చేస్తాను. సో ఇందులో మనకి రెసిపీస్ అన్నీ ఇందులో రాసున్నాయి. ఆల్మోస్ట్ 43 రెసిపీస్ వరకు ఉన్నాయి. సో చాలా కంపెనీలు చూశారు ఈయన, బట్ ఎందుకో చాలా ఎక్కువ ఫీడ్బ్యాక్ ఉంది, మంచి స్టార్ రేటింగ్ అని తీసుకున్నాము. ట్రై చేయాలి ఈ బ్రాండ్ ఎలా ఉంటుందా అని. ఇప్పుడు ఇది ఎయిర్ ఫ్రైయర్ కదా, ఇది ఎలాగా పనిచేస్తుంది అంటే
ఎయిర్తోనే పనిచేస్తుంది అనమాట. ఎయిర్ ఫ్రైర్ అంటే హాట్ ఎయిర్ని ప్రాసెస్ చేస్తుంది అనమాట లోపల. సో ఆ ఎయిర్తోనే మన ఫుడ్ అనేది ఫ్రై అవటం కానీ, గ్రిల్ కానీ, రోస్ట్ కానీ అవుతుంది అనమాట. ఆ ప్రాసెస్లో ఎయిర్ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది కదా, ఇటు చూపించండి. అందుకని అవుట్లెట్ ఇచ్చారు బ్యాక్ సైడ్. ఇక్కడ ఈ విండో లాగా ఉందన్నమాట. సో ఈ విండో నుంచి మనకి ఎయిర్ అనేది బయటకు వస్తుంది. సో అందుకని ఇక్కడ చాలా హీట్ ఉంటుంది బ్యాక్ సైడ్. సో అందుకనే 5 ఇంచెస్, కనీసం 5 ఇంచెస్ నుంచి 8 ఇంచెస్ వరకు స్పేస్ ఉంచాలి గోడ సైడ్. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ప్లగ్ పాయింట్ అనేది ఈ కరెక్ట్ గా ఎయిర్ ఫ్రైర్ వెనకాల ఉండకూడదు, కొంచెం పక్కన ఉండాలన్నమాట. కనీసం ఒక 1 feet డిస్టెన్స్ లో పెట్టుకుంటే బెటర్. ఆ ప్లేస్ లో ఎక్కువ గ్రిల్ చేసే విషయానికి వస్తే గనక, మీకు ఓపెన్ స్పేస్ ఇలా ఉంది అంటే ఏదైనా గట్టు మీద పెట్టుకోండి. అలాగా ట్రై చేయండి ఓపెన్ స్పేస్ లో గ్రిల్ చేయడానికి. నేను తెలుసుకునే విషయాలన్నీ మీతో షేర్ చేసుకున్నానే అనుకుంటున్నాను. యాజ్ ఆఫ్ నా నాలెడ్జ్ ఇది. సో నేను ప్రాక్టీస్ చేస్తూ ఉంటే నాకు తెలుస్తూ ఉంటుంది. దీనిపైన ఉన్న ఈ షీట్ని అయితే తీసేస్తున్నాను. సో ఇక్కడ ఉన్న మనకు మాన్యువల్స్ తెలియాలి కదా. సో దీనిపైన ఈ మాన్యువల్స్ ఉన్నాయన్నమాట. సో స్టార్టింగ్ది ఇది ప్రీ హీట్ చేయటానికి, ఇది వామ్గా ఉంచడానికి, ఇది వచ్చేసి షేక్ చేయటానికి కూడా ఒక మాన్యువల్ ఉంది. సో ఇది రన్ చేయటానికి, టెంపరేచర్ని పెంచేది తగ్గించేది, అలాగే టైంని కూడా పెంచి తగ్గించి మనం సెట్ చేసుకోవడానికి అనమాట. అలాగే ఏ టైప్ ఫుడ్ని ఏ మోడ్లో కుక్ చేయాలనేది కూడా ఇక్కడ మనకి మాన్యువల్గా సెట్టింగ్స్లో కొన్ని ఉన్నాయన్నమాట. సో అందులో చికెన్కి అయితే ఇది ప్రెస్ చేయాలి, ఫ్రైస్కి, ఫ్రోజన్కి, అలాగే ల్యాంబ్ అంటే మనకి నాన్ వెజ్ మటన్ ఉంటుంది కదా, దానికి ఎక్కువ మనం కుక్ చేయాల్సి వస్తుంది, దానికి సపరేట్ అనమాట. అలాగే సీ ఫుడ్కి సపరేట్, వెజ్జీస్కి సపరేట్, రీహీట్ చేసుకునేది కూడా ఉంటుంది. కాషన్ మాన్యువల్ చూద్దాము. ఇందులో ఇది వచ్చేసి మనకి ఇది వండేటప్పుడు వేడిగా ఉంటుంది, పట్టుకునేప్పుడైనా కొంచెం జాగ్రత్తగా చూసి హోల్డ్ చేయండి అని ఇక్కడ కాషన్, హాట్గా ఉంటుందని రాస్తుంది అనమాట. అలాగే డు నాట్ ఫిల్ ద ఆయిల్, దిస్ ఈజ్ నాట్ ఏ డీప్ ఫ్రైయర్. ఇందులో ఆయిల్తో ఫిల్ చేయకూడదు, ఇది డీప్ ఫ్రైయర్ కాదు. ఎందుకంటే ఇది కంప్లీట్గా 0% ఆయిల్ కుకింగ్ అనమాట, ఫ్రై చేసేది. కావాలంటే మనం కొంచెం ఆయిల్ స్ప్రే చేసుకోవచ్చు, లైట్గా రాసుకోవచ్చు టేస్ట్ కోసం, కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది, అంతవరకే తప్ప ఆయిల్తో ఫిల్ చేయకూడదు. ఎన్ని వాటర్ అయినా లిక్విడ్స్ అయినా ఎక్కువ వేయకూడదని అర్థం అనమాట, లిక్విడ్. సో ఇది వచ్చేసి మనకి ఇలాంటి, ఇప్పుడు నేను కొత్తగా వాడుతున్నాను. ఇప్పుడు ఇవి కవర్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఆ షీట్కి ఉంది కదా ఆ ప్లేట్కి, ఓకే. ఇది కొత్తగా ప్యాకింగ్తో మనకి ఇలా ప్లాస్టిక్ కవర్తో ఇందాక వచ్చింది కదా ఈ కవర్స్. ఇలాంటివన్నీ మనం వాడే ముందే ప్రతిదీ కవర్తో లేకుండా ఉందా లేదా, ఓన్లీ అలాగా కవర్ లేకుండా ఉండి చూసుకొని పెట్టుకొని రెడీ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. స్టార్టింగ్లో కొంచెం జాగ్రత్తగా వాడుకోవడానికి ట్రై చేయాలి. అలాగే ఈ ప్లేటు ఏదైతే పెట్టానో నేను ఇప్పుడు ఈ బాస్కెట్లో, ఈ ప్లేటు ఒక్కొక్కసారి ఇలాగా వంచినప్పుడు పడిపోయే ఛాన్స్ ఉంటుందంట. సో అందుకని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఎప్పుడైనా వాడేటప్పుడు కానీ, క్లీనింగ్ చేసేటప్పుడు కానీ. సో ఇది అండి, ఇక్కడైతే మనకి QR కోడ్ ఇచ్చారు. ఈ కంపెనీ వాళ్ళు కొన్ని రెసిపీస్ అనేవి ప్లాన్ చేసి ఆన్లైన్లో పెట్టున్నారంట. సో వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ QR కోడ్ స్కాన్ చేస్తే. చూద్దాము ఆ రెసిపీస్ ఎట్లా ఉంటాయో, లేదంటే ఈ బుక్లో రెసిపీసే నాకు యూజ్ అవుతాయా లేదా అనేది నేను ఫ్యూచర్లో నా వీడియోస్లో నేను షేర్ చేస్తాను. ఈ రెసిపీస్ ట్రై చేయాలి. అలాగే ఈ మాన్యువల్ని, యూజర్ మాన్యువల్ని ఎలా వాడాలనేది కరెక్ట్గా నేను తెలుసుకొని మీతో షేర్ చేస్తాను. ఈ కంపెనీ అనేది, ఈ వీడియో అనేది ప్రమోషన్ అయితే కాదు, నాకు తెలుసుకొని నేను హ్యాపీగా కొనుక్కున్న ఈ ఎయిర్ ఫ్రైయర్ని మీతో షేర్ చేసుకున్నాను అన్బాక్సింగ్. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను ఇంకో రోజు ఈ ఎయిర్ ఫ్రైయర్ గురించి, కుకింగ్ రెసిపీస్ని షేర్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియో ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.